మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు సంపూర్ణ సమాధానమును రక్షణ ఆనందమును దేవుడు నిరంతరము దయచేయునుగాక. బాప్తిస్మం పొందిన తర్వాత అపోస్తులైన పౌలు దేవుని కొరకు ఎలా బ్రతికాడో, బాప్తిస్మం తీసుకున్న తరువాత మనము దేవుని పట్ల ఎలా ఉండాలో, చాలామంది 80% సృష్టిలో కేవలము ఆదివారం వరకే పరిమితం అయిపోయారు. అది కాదు బాప్తిస్మం యొక్క దేవుడు ఉద్దేశము. గొంగళి పురుగు ఒకటి ఉంది మన సృష్టిలో. దానినే పల్లెటూళ్ళలో బొచ్చు పురుగు అని కూడా అంటారు. దాని ఒంటి నిండా వెంట్రుకలు దట్టంగా ఉంటాయి కాబట్టి అది ఇట్లా అనుకుంటా నడుస్తూ ఉంటుంది. చూడ్డానికి బహు అసహ్యము. అదే మన పాత జీవితము, పాప జీవితము, క్రీస్తును ఎరగక ముందు. దేవునికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్తయగు అధిపతి. ఆశ్చర్యకార్యాలు ఎవ్వడు ఊహించడు. ఆ గొంగళ పురుగును చూస్తుంటే అసహ్యం. ఎక్కడ ములగ చెట్లు ఉంటాయో ఆ పరిసర ప్రాంతాల్లో ఆ గొంగళ పురుగులు విస్తారంగా వస్తాయి. చాలా చండాలం అన్నమాట. అనుకుంటున్నామా ఆ పురుగుని గురించి? మన బ్రతుకులు కూడా అంతే. యేసు ఎవరో ఎరగక ముందు ఎవరిని వారే పరీక్షించుకోండి. వేషధారణ అటువంటిది. దేవుని తన యొక్క దయా సంకల్పం చొప్పున జాలిపడి నీకు నాకు ఒక నిర్ణయ కాలము ఏర్పరిచిన ప్రకారం దానికి కూడా దేవుడు ఆశ్చర్యకరముగా దాని బ్రతుకు రూపాంతరము పరచుట కొరకై దానికి ఒక పీరియడ్ దేవుడు నిర్ణయించి ఉన్నాడు. బాల్యము, యవన ప్రాయము, కౌమారము, వృద్ధాప్యము మనిషి జీవితంలో స్టేజెస్ ఉన్నాయి కదా. అలాగా అసహ్యమైన ఆ జీవితమును విడిపించి మనము మారు మనసు పొంది నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని పౌలు చెప్పిన ఆ స్థితి రావడానికి ఆ గొంగళ పురుగు అదే ఒక మోడు మీదనో, ఒక కొమ్మ మీదనో, ఒక ఆకుకో ఎక్కి అక్కడ దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కార్యం ఏంటని చెప్పిన, దాని నోటి నుండే ఒక ద్రవము బయటకు వస్తుంది. ఎవడు వెళ్ళి దానికి ఒక తాపీ మేస్త్రి వెళ్ళి దాని చుట్టూ గూడు కట్టడు. దాని నోట నుండే ద్రవము లాంటిది ఒకటి వచ్చినప్పుడు అది గట్టిపడి ఎంతటి రూపాంతరపు కొండ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా మార్పు చెందాడు. భూమి మీద ఉన్న ఏ చాకలి కూడా అంత చలవ చేయలేడంట. అటువంటి ధగ మెరిసిపోయాడు యేసయ్య. ప్రక్కనే అప్పుడు ఎవరెవరు ఉంటున్నారు? ఏలియా, మోషే కూడా ఉన్నారు. అప్పుడు తొందరపడి అంటున్నాడు పేతురు, అయ్యా ఇక్కడ బాగుంది, సుఖంగా ఉండటానికి కాదు యేసయ్య ఇక్కడికి వచ్చింది. ఇక్కడ బాగుంది ప్రభువా, నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి పర్ణశాలలు కడదామా, ఇక్కడ భలే ఉంది. ఏమన్నాడు యేసయ్య? సాతానా, నా వెనకకు పో. సుఖం కోరుకొని వచ్చా నేను భూమి మీదకి. నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు నా యొక్క సృష్టిలో నా స్వరూపంలో చేసుకున్న ఒక్కడు కూడా నశించిపోకూడదని, నిత్య రాజ్యంలో వారిని చేర్చాలని, వారి పాపములన్నీ పరిహరించబడే ఏకైక మార్గము నా రక్తమే, నిష్కళంకమైన నా రక్తము చిందించాలా. అందుకొరకు నేను వస్తే పర్ణశాల కట్టుకున్నామా? హాయిగుందా? క్రైస్తవుడు అనేవాడు సుఖం కోరుకోకూడదు.
అనుదినము నన్ను ఎవడైనా నన్ను వెంబడించదలిచిన ఎడల, అనుదినము, క్రిస్మస్ పండుగ సీజన్లో కాదు, 40 రోజులు ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు మనకు లెంట్ సీజన్లో కాదు, అనుదినము 365 రోజులు తన సిలువనెత్తుకొని ప్రయాసైన, శ్రమ అయినా, కష్టమైన, ఆకలైన, వస్త్రహీనత అయినా, ఏదైనా యేసయ్య వెంబడించడమే అనుదినము వెంబడించడం. అది క్రైస్తవుని జీవితం. ఈ 20-30 రోజులు ఆ గూడులో ఉన్న ఆ గొంగళి పురుగు దాని పీరియడ్ అయిపోయిన తర్వాత అదంతా అదే పగలు కొట్టుకొని బహు చక్కని ఆకారంతో బయటకు వస్తుంది. ఎలా వస్తుంది చెప్పండి? ఎంత పొడుగు తొండం, అది కూడా చక్కగా గుండ్రంగా తిరిగి రంగులతో. అప్పుడేమో ఒక చీపురు పుల్ల మీద ఎక్కించి బయట తీసుకెళ్ళాలి. చీపురు పుల్ల మీద ఎక్కించి బయటికి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చుద్దేమోనని అంత దూరంలో పడేసి, ఇప్పుడేమో డాడీ పట్టుకుంటాను, డాడీ నాకు అందేవా అంటే తల్లో తండ్రో పరిగెత్తుకుంటూ పోయి దాన్ని నెమ్మదిగా పెట్టుకొని ఆ పిల్లకి ఇస్తే చక్కగా ఆడుకుంటారు పశువులు. అది బాప్తిసం. నీళ్ళల్లో మునగటం కాదు, లేవటం కాదు, లేచిన తర్వాత తెల్ల వస్త్రాలు ధరించుకోవటం కాదు, బల్లారాధన రోజు తెల్ల డ్రెస్తో రావటం కాదు. బ్రతుకంతా మారిపోవాలి. అంతకుముందు ఆకులు, పచ్చని ఆకులు తింటూ ఉండేది. పొరపాటును మనం కాలు ఎవరైనా వేస్తే చెప్పేదాన్ని పడితే ఏ రంగులో వస్తుంది? అది పచ్చగా, పసరు. ఆహారం వదిలేసిందా? ఇప్పుడు సీతాకోకాయలిన తర్వాత మళ్ళీ పచ్చ ఆకులు తింటుందా? ఇక ఆకులు తోలుకుపోదు, పసరు ఆకులు ముట్టదు. ఏంది? పూల వనాల మీద తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ పూలు ఉన్నాయో అది దాని నివాస స్థలము. అప్పుడు దాకా గుండ్రంగా తిప్పుకున్న ఆ కొండము చక్కగా పువ్వు అంతర్భాగం వరకు పోయిన తర్వాత ఏమి లాక్కుంటుంది లోపల నుండి? మకరందము, మధురాతి మధురమైన మకరందం. అది బాప్తిస్మం. పాపపు ఊబిలో పడి కృంగిన నాకు యేసయ్య ఏం చేశాడు? మనకి నిత్య జీవం ఇచ్చితివే. ఎలా బ్రతకాలంట? కాబట్టి పావురం వలె నీ సన్నిధిలో బ్రతుకుటకు నన్ను పిలిచితివి. జీవం నీ కృపలో రాతివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో రాతివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో రాతివే. పాపపు ఊపిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే. పాపపు ఊపిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే. పావురము వలె నీ సన్నిధిలో పావురము వలె నీ సన్నిధిలో
ఆయన కొరకు బ్రతకాలని. ఎలా బ్రతకాలని? కాకిలాగా కాదు, ఒక పందిలాగా కాదు, పావురమలే నిష్కళంకంగా మనం ఆయన బిడ్డలముగా బ్రతకాలని. అదే పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తును పోలి నేను నడుచుకున్న ప్రకారము మీరు. యేసయ్య తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మీరు చూసే అవకాశం లేదు, నన్ను చూడండి, క్రీస్తును చూసినట్టే. క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తున్నాను, క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాను, క్రీస్తు ప్రభు యొక్క జాలి కలిగి ఉన్నాను, క్రీస్తు యొక్క కరుణ వాత్సల్యంతో కలిగి ఉన్నాను. నన్ను చూచి నేను ఎలా నడుస్తున్నానో నన్ను బోలి నడుచుకోండి. 100% నేను క్రీస్తును బోలి నడుచుకొనుచున్నాను. అదే ఉండాలి క్రైస్తవ జీవితం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి తిమోతికి రాసినప్పుడు, తిమోతి అనేవాడు కూడా ఒకనాడు చాలా క్రూరుడు, చాలా భయంకరుడు. కారణము, క్రీస్తుని ఎరగని దినాలలో మనమెలాగో మానవ మాతృడే కాబట్టి తిమోతి పౌలు భక్తుడు కూడా జీవితం సౌలు అలాగే బ్రతికాడు. దేవుని సన్నిధిలో పావురంలాగా లేడప్పుడు. చూడండి, మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, 1వ అధ్యాయము 12వ వచనము. సౌలు చెప్తున్నాడు తిమోతితో, నేడు సంఘముతో, ఓ ఇప్పుడు నేను పౌలు అనుకుంటున్నావు కదా నా కుమారుడా తిమోతి? కాదయ్యా, నేను ప్రభువును ఎరగక మునుపు దోషకుడను, హింసకుడను, హానికరుడనైనా నన్ను దేవుడు తన అనాది సంకల్పమును బట్టి తన పరిచర్యకు నియమించి నమ్మకముగా వీడైతే కానీ నా సేవ నమ్మకంగా చేయడని దేవుడు నమ్మి ఎంచినందుకు, నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి కనికరింపబడ్డాను. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను. సౌలు అనేవాడు మామూలు వాడు కాదమ్మా, చాలా జ్ఞాన సంపన్నుడు, ధర్మశాస్త్రం అంతా బాగా దిట్టంగా చదివినవాడు, గమలీయేలు యొద్ద శిష్యర్కము చేసినవాడు, పరిసయ్య జాతికి చెందినవాడు, బెన్యామీను గోత్రమునకు సంబంధించినవాడు. ఇదేంటి, యెహోవా మాత్రమే మాకు దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడంటే ఇప్పుడు యేసుక్రీస్తు నామములో హల్లెలూయా అంటున్నారేంటి? కొత్త మతం. దేవుడొక్కడే, నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప ఆకాశము క్రింద ఏ దేవుడుని మీకు ఉండకూడదు అనే ఆజ్ఞను పట్టుకుని ధర్మశాస్త్రం ప్రకారము తర్వాత ప్రభు పరిశుద్ధాత్మ వారి కొరకు పంపించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటకు వెళ్ళిన తర్వాత పెంతెకొస్తు దినమున 120 మంది పరిశుద్ధాత్మను పొందిన వారై మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సమస్త ప్రజలకు సువార్తను ప్రకటించండి, నమ్మిన వారిని బాప్తిస్మము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇచ్చి వారిని నాకు శిష్యులుగా చేయండి. అపోస్తులుగా చేయమనలా, యేసు జీసస్ ఫాలోవర్స్, ఆయనకు శిష్యరికం చేయటానికి చేయమని యేసయ్య చెప్పాడు. అందుకని యేసయ్య చెప్పాడు కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వచ్చు, తప్పు కాదు. యేసు నామములో అమ్మా నీకు బాప్తిస్మం ఇస్తున్నాను, నీ పాపములన్నీ కడిగి వేయబడిన నిమిత్తమై
అన్ని నీటిలో ముంచినా కానీ అదే. కొంతమంది యేసునామములు అంటాడేంటి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే యేసే తండ్రి, తండ్రిలో యేసు ఉన్నాడు, తండ్రిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసు తండ్రిలో ఉన్నాడు. అది తెలియాలి. అక్కడే క్రైస్తవులు ఎవడి జ్ఞానాన్ని వాడు ప్రదర్శించుకుంటూ తప్పు ఒప్పు అనుకుని విమర్శించుకుంటున్నారు. అందుకని ఇప్పుడు అర్థమవుతుంది మీకు. సౌలు ఇంకా ప్రభువు యొక్క యేసయ్య నామములో ఉన్న శిష్యులు అంటే ఎవరు? నమ్మి బాప్తిజం పొందిన వారమే. మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సమస్త సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారిని బాప్తిజం ఇవ్వండి, నాకు శిష్యులుగా చేయమన్నాడు కదా. ఆ శిష్యులను బెదిరించుటయు, యేసు నామములో ప్రార్థన చేస్తే అది అన్నమాట బెదిరించుటయు, హత్య చేయుటయు, తనకు ప్రాణాధారము. మనం వ్యాపారాలు, మనం యొక్క ఉద్యోగాలు, మనం రకరకాల ఆఫీసులు వెళ్ళినట్టు అతనికి ఒకటే డ్యూటీ సౌలుకి. ఏంటి? యేసుక్రీస్తు నామములో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే జుట్లు పట్టుకొని కింద పడేసి ఏడవటం, మగోళ్ళు అయితే స్టెఫన్లాగా రాళ్లతో కొట్టి చంపేయడం. అటువంటప్పుడు యెరూషలేములో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్ళి, శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా దమస్కులో, సిరియాలోని దమస్కులో అక్కడ కూడా యేసు నామములో ప్రార్థన జరుగుతున్నాయని విన్నాను, మీరు చిన్న పర్మిషన్ లెటర్ రాస్తే ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు జుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తాను పర్మిషన్ లెటర్ అని. కానీ వాళ్ళు తీసుకుంటే ఆ లెటర్ తీసుకొని బయలుదేరాడు. ఇప్పుడు చూడండి 3వ వచనము. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు పలకమంది. ఒకసారి దెబ్బ గుర్రం మీద నుండి పడ్డాడు. కళ్ళు దెబ్బ క్షణములోనే నీ బతుకు మారాను మధురంగా కూడా మార్చగలవు. మధురంగా ఉన్నామని ఆయన్ని విడిచిపెడితే మారాగా కూడా చేయగలడు. చాలా జాగ్రత్త. స్వస్థతల కోసమే యేసయ్య దగ్గర రావద్దు, ఇల్లు కట్టుకోవటం కోసమే యేసయ్య దగ్గర రావద్దు. ఒక్క కారణముతో రావాలి. ఎవరు వచ్చినా పరలోకం పోవాలా. మొన్న గురువారం ప్రార్థనలు చెప్పాను, శుక్రవారం ప్రార్థనలో కూడా చెప్పాను. ఒక కారుకి ఎన్ని చక్రాలు ఉంటాయి? 4. ఒక్కటి పంచర్ పడింది, కారు పోద్దా? అలాగే నువ్వు ఒక్కదానివి రక్షించబడితే నీ కుటుంబం అంతా పరలోకం పోదా? నో. వేశ్య అనే పేరు మాత్రమే. కానీ వేగులు వారితో రాహాబు చెప్తుంది, అయ్యా నేను మిమ్మలను రక్షించాను కాబట్టి నేను, నా ఇంటివారు, నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు, నా అక్కచెల్లెళ్ళు, నా బంధువులు అందరిని మీరు కాపాడతారా? ఆ బాధ్యత మందిరమునకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎంత ధనము సంపాదించు, ఏది రాదు అంట. అమ్మా నీ కోరిక తీరుస్తాం, అయితే నీ కిటికీకి యేసు రక్తం ఉండాలి. ఇదిగో ఎర్రని తొగరు దారము నీకు ఇస్తున్నాను, అది నీ కిటికీకి వేలాడ తీసుకో. ఏ కిటికీ నుండి మేము దాటుకొని మా ప్రాణాలు దక్కించుకొని పారిపోతున్నామో అక్కడ మా నాయకుడైన యెహోషువతో చెప్పి నీ ఇంటి వారందరిని చేర్చుకోమంటే వృత్తి మాత్రమే వేశ్య. అందరూ యుద్ధము ప్రాకారం దగ్గరకు వచ్చి రాగానే అలర్ట్ అయిపోయింది. ఒక్కడు కూడా వదలకుండా వాళ్ళ తాతయ్యలు, వాళ్ళ పెదనాన్నలు, మేనమామలు, అత్తలు, బావలు, అక్కలు, తల్లి, తండ్రి, చెల్లెలు వీళ్ళందరిని సమకూర్చుకొని అక్కడే ఉంది. యెహోషువ అన్నాడు, కూలిపోబోతుంటే మొదట మీరు అక్కడికి వెళ్ళి మీకు సహాయం చేసిన సహోదరు ఉంది కదా, ఆ కుటుంబం అంతటని తీసుకురండి. ఆ కుటుంబం అంతా ఎక్కడికి తీసుకురాబడ్డారు చెప్పండి? ఇశ్రాయేలు పాళెములోనికి, గుడారాల్లోకి ఆ కుటుంబం చేర్చబడింది.
అప్పుడు అకస్మాత్తుగా క్రీస్తు బిడ్డలైన నా ప్రజలకు ఈ సౌలు అనేవాడు ఎంత కీడు చేయాలనుకున్నప్పుడు ఈ టైం వచ్చింది. ఒక్కసారే పెళుక్కమని అక్కడ ఆకాశంలో ఒక వెలుతురుంది. దెబ్బ కింద పడిపోయాడు. కళ్ళు తెరుస్తుంటే కనపడలేదు. సౌలా సౌలా నీవు నన్ను ఎలా అనగానే గుడ్డోడైపోయి, ప్రభువా నువ్వెవడవి, నీవు హింసించుచున్నా క్రీస్తు, నువ్వు హింసిస్తున్నావే, చీరలు పట్టుకొని లాగుతున్నావే, జుట్లు పట్టుకొని ఈడుస్తున్నావే, రాళ్లతో కొట్టి చంపుతున్నావే, నువ్వే పెద్ద భక్తి పరుందని చూపించుకుంటున్నావే, ఆ యేసును నేనే. ప్రభువా నిన్ను నేను ఎప్పుడు చేశానయ్యా? ఇశ్రాయేలుకి ఏమన్నాడు దేవుడు? సర్వశక్తిమంతుడు, నిన్ను ముట్టినవాడు సేమ్ నా బిడ్డలను హాని చేస్తున్నావు కాబట్టి నన్ను హింసిస్తున్నావు. అయ్యా నీ కొరకు నేనేం చేయాలి? అప్పుడు దగ్గరున్నవారు చేతులు పట్టుకొని ఇతన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? ఏ పట్టణంలోకి, ఏ ఊరు? దమస్కులోకి తీసుకువెళ్ళారు. అననీయకి ఒకేసారి దేవుడు దర్శించాడు. అప్పుడు అననీతో చెప్తున్నాడు, నువ్వు తిన్నని దనబడిన ఈ రోడ్డుకు వెళ్ళు, అక్కడ యోధా అనే వాడి ఎంట సౌలు ఆయన ఏం చేస్తున్నాడు? 3 దినముల నుంచి అన్నము పానము పుచ్చుకొనకుండా ప్రార్థన చేయుచున్నాడు. అననీయను వెళ్ళమంటే అంటున్నాడు. 14వ వచనము చూడండి. ఎక్కడ కూడా నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళు అననీయ, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనినా, ఓ ప్రైజ్ ద లార్డ్, ఏర్పరచుకొనినా సాధనము పనిముట్టై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతడుకు చూపిస్తాను. నేనంటే ఏంటో ఊరక దయగలిగిన వాడినేనా? కృపామయుడేనా? ఓసన్నా జయమంటే నవ్వేవాడేనా? అస్సలు నేనేంటో చూపిస్తా అన్నప్పుడు చూడండి, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నువ్వు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. మళ్ళీ చదవండి ఇప్పుడే. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడాను. 3 రోజులు అన్నపానములు పుచ్చుకొనకుండా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి, నీవు హింసించుచున్న క్రీస్తును యేసును అన్నావు కదా, నిన్ను హింసించానా? ఇన్ని ప్రార్థనలకు వెళ్ళానా? ఇన్ని సమాజ మందిరములకు ఈడ్చుకొచ్చానా? అయ్యో పాపినయ్యా, పాపినయ్యా, పాపినయ్యా. 3 రోజులు విలపిస్తూనే ఉన్నాడు. అప్పుడు అననీయ వచ్చి ప్రార్థన చేసి, సహోదరుడా నీవు చూపు పొందు అని తన తల మీద చేతులు ఉంచగానే మొదట అర్జెంటుగా ఆ వెలుతురుతో పొరలు గమ్మేసిన ఆ పొరలు రాలిపోయినాయి అంట. ఆ తర్వాత ఎన్ని రోజులకు బాప్తిసం తీసుకున్నాడు? వెంటనే. అట్లుండాలి యాక్షన్.
దేవుని కొరకు బతికేవాడు పోస్ట్ పోన్ చేయడు. బాప్తిసం తీసుకున్నాడు, హ్యాపీగా అన్నం తిన్నాడు. ఆ తరువాత అతడు 3 ఖండాలలో, 3 ఊళ్ళు కాదు, 3 దేశాలు కాదు, 3 ఖండాలు, ఆసియా, ఆఫ్రికా, ఆ తర్వాత ఇంకొకటి ఉంది, ఇంకొక ఖండం, ఐరోపా, ఐరోపా 3 ఖండాల్లో విస్తృతమైన సేవ చేశాడు. కొన్ని వేల సంఘాలను కట్టాడు. వేల సహోదరులను సేవకులుగా నియమించాడు. దేవుని సేవ అంత తేలిక కాదు. సిలువ మోసే అనుభవం కావాలి, దేవుని పిలుపు కావాలి. 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. మాసిడోనియా దేశంలో ఆ ప్రాంతమునకు ఫిలిప్పి పట్టణం అనేది ముఖ్య పట్టణము. రోమీయులు కూడా అక్కడ నివాసం చేస్తూ ఉంటారంట. కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటుమి. విశ్రాంతి దినమున, అప్పుడు ధర్మశాస్త్రం ప్రకారము విశ్రాంతి దినము క్రీస్తు రక్తంలో కడగబడిన మనకేంటి అమ్మా, ఇంకొక పేరు పునరుద్ధాన దినం. ఆ రోజు అస్సలు ఎవ్వడు ఏ సొంత పని చేసుకోకూడదు. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుద్ది కాబట్టి అనుకొని అక్కడికి వెళ్ళి కూర్చున్నారంట పౌలు శీలలు. కూడి వచ్చిన ప్రార్థన కోసం సిద్ధపడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంటమే. ఈ మాట చాలా జాగ్రత్తగానండి. అప్పుడు లూదియా అను భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఎంతమంది వింటున్నారు శ్రద్ధగా రాయబడింది? ఒక్కతే. ఆమె మామూలు అడుక్కునేం కాదు, చాలా ఐశ్వర్యవంతురాలు. ఊదా రంగు పొడిని అమ్మే తుయ తైర పట్టణస్థురాలు. ప్రభు ఏక మనసుతో దేవుని మాటలు వింటుంది కాబట్టి ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటివారు కూడా బాప్తిజం పొందినప్పుడు ఆమె అంటుంది, నేను ప్రభు యేసయ్య నందు విశ్వాసము గలదానని మీరు ఎంచినట్లయితే నా ఇంటికి వచ్చి ఉండండి అని వేడుకొని మమ్ములను బలవంతం చేయండి. బతిమలాడిందంట లూదియా. ఇక బాప్తిజం తీసుకున్నాను, నా డ్యూటీ అయిపోయింది అనుకున్నాడా? 3 ఖండాలు తిరిగాడని చెప్పానా? ఈ కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు చెప్పండి? మొత్తం 14 పుస్తకాలు పౌలు రాసినాయి. పుతోను అను దయం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రశ్నించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. రైట్, పోనీలే దెయ్యానికన్నా తెలిసింది మనుషులకు, చర్చిలో ఉన్న మనుషులకు తెలియకపోయినా అనుకోవటానికి ఆమె ఇలాగూ అనేక దినములు పౌలు ఎక్కడ కనపడితే అక్కడ అందరు సాటింపేసేస్తుంది. విసుగు పుట్టి ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండేను కనుక పౌలు పేరేంటమ్మా అంతకుముందు? వెరీ గుడ్. పౌలు మనసులో వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవును సాతానా ఈమెను వదిలిపొమ్మని యేసు నామమున ఆజ్ఞాపించున్న దయముతో చెప్పాను. వెంటనే అది ఇంకేముంది, ఏమని పెంచుతున్న ఓనర్సు బాగా డబ్బులు వస్తుంటే ఈడెవుడు పౌలంట వచ్చి మా రాబడి అంతా చెడగొట్టేశాడు అని తీసుకెళ్ళి చూడండి 22 చదువుతున్నాను. అప్పుడు జనసమూహము పౌలు మీదకి వారి మీదకి వచ్చాను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగువేసి, ఎవరి వస్త్రములు?
లాగివేసి ఆ కర్రలతో కొట్టి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి ఏం చేశాడమ్మా? తప్పు ఏం చేశాడమ్మా? దయ్యం బాగొట్టాడు, అంతేగా, మేలేగా. కొంతకాలం ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు, కానీ రక్తం అంతా తాగి పిప్పి పీల్చి మసి చేసి చంపేసేదే. చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించేది. అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోకి అందరు చదవండి. ఏం చేశారంట? దయచేసి రండి అన్నాడా జైలు అధికారి? మెడ పట్టుకొని పదరా తోశాడంట లోపలికి. దేవుని సేవకుని ఎన్ని అవమానాలు తెలుసా? యెహోవా ఉత్తముడు అని రుచి చూచినోడికే తెలుసు. దేవుని సేవ చేస్తున్న వాడికి మాత్రమే దీనిలో ఉన్న కష్టాలు తెలుసు. ఒక్కసారి లోపలికి చెరసాలను త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు, ఇక్కడ కూడా పాడదాం మనం కూడా వాళ్ళతో పాటు. వాళ్ళు ఏం పాడారు? యెహోవా నీ నామము ఎంతో బలమైనది. బంధించి చెరసాలలో వేసిన శీలను బంధించి చెరసాలలో వేసిన అప్పుడు జరిగింది చూడండి. 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా ప్రార్థనకు ఎంత శక్తి ఉంటుందంటే, ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. ఇంకోటి, ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు, ఏలియా ప్రార్థన చేస్తే అరచేయంత మేఘం వస్తే, ఇవన్నీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము క్రమంగా చదివేవారు దేవుని యందు బహుగా ఆనందించగలరు. 26. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటి చూసి ఖైదీలందరూ పారిపోయి ఉంటారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకోబోయాను. అప్పుడు పౌలు అంటున్నాడు, ఓ నువ్వు ఏ హాని చేసుకొనవద్దు.
మేమందరము ఒరే పిచ్చోడం, మేము దేవుని బిడ్డలమయ్యా, పారిపోయే రకం కాదు. అందుకని నీవు ఏ హాని యూజ్ చేసుకోవద్దు, మేము అందరం ఇక్కడ ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం రప్పి తెప్పించి లోపలికి వచ్చి, ఇందాక మెడబెట్టి లోపల గెంటినోడు, నెట్టినోడు, తోసినవాడు వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు ప్రైజ్ ద లార్డ్, నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము ఏ టైంలో? రాత్రే వాక్యము బోధించిరి. రాత్రి ఆ ఘడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను. గాయములు కడిగిన వెంటనే ఆ చెరసాల అధిపతి, అతడును అతని ఇంటి వారు అందరూ గాయాలు మానిన తర్వాత కొట్టించానయ్యా, దిగులు పడలే. ఇంకా నేను మాత్రమే కాదు, నా ఇంటి వారు కూడా పరలోక రాజ్యము చేరాలి. అందుకు నేనేం చేయాలి? రక్షకుడు పరలోకమునకు ఒకే ఒక్క మార్గము, యేసు క్రీస్తునందు నీవు, నీ భార్య, నీ కొడుకులు, నీ కూతుర్లు విశ్వాసం ఉంచండి. ఆ రాత్రే అద్భుతంగా బాప్తిసం ఇచ్చి వారి పాప జీవితము, వాళ్ళ గొంగళ పురుగు జీవితము, వారి శాపగ్రస్తమైన జీవితము పోయి ఉల్లాస వస్త్రముతోనూ రక్షణ వస్త్రముతోనూ అలంకరించబడ్డారు. కాబట్టి ఇంతకు ముందే బాప్తిజం పొందిన మీరందరూ ఆదివారం కేవలం వచ్చి 1 గంట కూర్చొని పోవటం కాదు. దేవుడు మనకి ఒక భారం పెట్టాడు. సర్వలోకమునకు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించక్కర్లా. నీ ఇంట్లో 7, 6, 5, 4, 3 అందరు పరలోకం పోవటానికి కొరకు భారము కలిగి ప్రార్థించండి. అటువంటి హృదయం, మరి శ్రేష్టమైన మనస్సాక్షి పరిశుద్ధాత్మదేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.